ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అండ్ బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు యాహ్! ఇండస్ట్రీలో ఒకడు ఉంటాడు భుజం తట్టి, ఆ! డోంట్ వర్రీ జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి, పిచ్చి లైట్ తీసుకో, ఆ! లైఫ్ ఇంకొకలాగా ఉంటుంది, ఆ! నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన ఆర్టిస్టులు కానీ, హీరోస్ కానీ, లేకపోతే డైరెక్టర్స్, వెల్ విషర్స్ లైక్ ఇప్పుడు రాజమౌళి గారు వెల్ విషరే, కిరవాణి గారు వెల్ విషరే, అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరితో నాకు అంత అంటే చనువు లేదు, కానీ వల్లి మేడం చెప్పాడు డార్లింగ్. ఆవిడ దేవత, ఒక ఏంజిల్ నా లైఫ్లో. నా ఫస్ట్ శాంటా క్లాస్ కూడా ఆవిడే. ఓకే, మేము క్రిస్టియన్సే, కానీ నాకు ఎవ్వరు ఏ రోజు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వాలి. మేడం వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి, చాలా దూరం డార్లింగ్ మా ఇల్లు. షీఈ్ మై ఫస్ట్ శాంటా క్లాస్. ఇప్పటికీ నేను అందరికంటే ఎక్కువ హర్ట్ చేసిన ఆవిడ కూడా ఆమె ఉండొచ్చు. ఎందుకంటే సిల్లీగా టైం లేట్ వెళ్ళి అప్సెట్ చేసి చాలా, కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ ఆవిడ చెప్పారు, ఇట్స్ ఓకే నో, దేనికి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు తప్పు చేసినప్పుడే బాధపడాలమ్మా అని చెప్పారు. అలాంటి ఒక మనిషి ఉండాలి డార్లింగ్. మేడం ఏమంటారంటే, మనం ప్రేమించేవాళ్ళు, మనం చాలా ప్రేమించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు. అవును, అవి రెండు ఆవిడే నాకు. అంటే చాలా మంది హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్, నిజం చెప్తున్నా కదా. నాకు ఈ రోజు నేను ఎప్పుడు చెప్పను, ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు, చెప్పాలనిపించి చెప్తున్నా. నాకు నిజంగా నా బ్యాడెస్ట్ టైంలో ఆవిడ ఉన్నారు. అండ్ నేను ఎన్ని చెప్పినా, నేను అందుకనే అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ రావాలి డార్లింగ్ అని ఎందుకు అనుకుంటానంటే, వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతున్నప్పుడు, మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి డార్లింగ్. అది నా అవార్డు. మనం చాలా పైకి వచ్చిన తర్వాత చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. అది నేను నమ్ముతా. వస్తా డార్లింగ్, నేను రాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా, వచ్చినప్పుడు చెప్దాం, అప్పుడు బ్యూటీ ఉంటుంది. కానీ ఈరోజు చెప్తున్నా, మేడం అమేజింగ్. ఓకే, సో వల్లి గారు దేవత అంతే. నేను కదా అందరూ చెప్తారు ఇది, బట్ యా నాకు కూడా. అవును, నేను కూడా చాలా విన్నా ఆమె గురించి. సో ప్రభాస్ గారు కూడా చెప్తారు వల్లి గారి గురించి, అంటే వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు, మనిషికి ఎంత వాల్యూ ఇస్తారు అనేది చాలా మంది చెప్తుంటే విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంటుంది. ఎంత హైట్కి వచ్చినా కానీ చూడండి మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా మనం కూడా అనిపిస్తుంది. సో గ్రేట్ అది. సో కీరవాణి గారు సార్ ఏంటంటే వర్క్ అసోసియేషన్ కదా డార్లింగ్. నేను ఎక్కువ అంటే ఆయన అంటే చాలా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది చూడు, అలా క్లోజ్ అవ్వం. మేడం ఏంటంటే ఏమో మేడం అంటే మేడం షీ సంహౌ చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో నాకు మేడం అంటే చాలా ఇష్టం. అంటే ఇలా ఉండాలి కదా, అమ్మ తర్వాత అమ్మలాగా ఎంత ఇష్టమో నాకు మేడం అంటే. బట్ మేము టూర్స్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ మేడం గురించి తెలిసి, మేడమే లీడ్ చేస్తారు టూర్స్ అన్ని. సో మేడం అన్ని అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని మేడమే చేస్తారు. దాని తర్వాత నేను చూసుకుంటా. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువైంది కాబట్టి ఆవిడ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఇష్టపడతాం మనం ఆవిడనైతే, మేడం అయితే. ఓకే, అది డార్లింగ్. అంతే, కొన్ని చెప్పలేము ఇంకా, అంతే. సూపర్. బట్ నీకంటూ ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేరా నువ్వే ఆ టైంలోనా? ఆ టైంలో కదా, ఇప్పుడైనా కానీ చాలా మంది. నోయల్ మంచి బాగా కష్టపడతాడు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, మంచి యాక్టరు, మన సినిమాలో పెట్టుకోవచ్చు కదా అన్న డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎవరు లేరా? ఉండొచ్చు కదా బ్రో. ఇప్పుడు నాకు అలా, ఇప్పుడు సాహిత్ మోతుకుదిరి నాకు ఎలా ఆయన చూసి అలానే, బ్రో నాకు నువ్వే చేయాలి, యాక్చువల్లీ నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నేను అప్పటికే నేను కొంచెం లేదు బ్రో, అన్ని సినిమాలు ఇలానే చెప్తున్నారు, చేయట్లేదు సరిగ్గా, నాకు నచ్చట్లేదు, ఎడిటింగ్లో వెళ్ళిపోతున్నాయి అన్నీ, నాకు వద్దు అని చెప్తే, లేదు డార్లింగ్ నువ్వు కథ వినని చెప్పి కథ వినిపించి అంతెందుకు ట్రై చేయాలి డార్లింగ్ నా కోసం. సో ఒక్కోసారి కొంచెం లేట్ అవుతుంది బ్రో. ఒక్కోసారి మొన్న ఒక సినిమా పెద్ద డైరెక్టరే, నోయల్ నేను అనుకున్నాం కానీ ఫర్ సమ్ రీజన్స్ మేము చేయలేకపోతున్నాం, నెక్స్ట్ టైం చేద్దామని కూడా అలా చాలా మంది మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యా అంటే ఒక్కోసారి లేట్గా పడతాయి డార్లింగ్, మనం వెయిట్ చేయాలంతే. నేను వెయిట్ చేస్తున్నా, చాలా మందికి ఉండొచ్చు, బట్ అవి వస్తాయి, ఆ టైం అయితే డెఫినెట్లీ వస్తాయి. నేను యాజ్ అన్ యాక్టర్ ఎవ్రీడే ప్రూవ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఏదో టైంలో ఎందుకు వీడిని తీసేసుకుందాం అని సడన్గా అవుతుంది కట్టాలి. ఇప్పుడు పూరి గారిది, మన పూరి సార్ది అండ్ రవితేజ గారి అసోసియేషన్, వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కట్టాలి, బట్ మనం అప్పుడే సినిమా తీయచ్చు కదా, ఒక టైం టక్కున కుదిరింది, అలా ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.